మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి చేస్తున్న కార్యక్రమాలలో ఎక్కువ శాతం శ్రద్ధతో అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాల వల్ల కావచ్చు, లేకపోతే ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా చివరి మూమెంట్లో ఆ పని కొంత ఆగడం బట్టి కావచ్చు, కొంత ఘర్షణగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ డైవర్షన్స్ లాంటివి ఏర్పడడం, డిస్ట్రాక్షన్స్ లాంటివి ఏర్పడడం మొదలైన వాటి వల్ల ఉపాసన విషయంలో కావచ్చు, లేకపోతే సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి విద్యా సంబంధమైన విషయాలు, ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట పట్టింపులు అనేవి లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో సంబంధ బాంధవ్యాలని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన వాటిల్లో కొంత చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. గృహ సౌఖ్యం కొంతవరకు తగ్గడం కానీ, వాహనాదులు నడిపేటప్పుడు వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ, గృహంలో వాతావరణం వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద కూడా కొంత శ్రద్ధ తీసుకుంటారు. కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటలు ఇతరులకు వేరే విధంగా ధ్వనించడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ లాంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. కనుక వీలైనంతవరకు జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా పై అధికారులతో మీరు మాట్లాడుతున్నప్పుడు, అలాగే వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఉన్నత అధికారులతో ఘర్షణలకి వీలైనంతవరకు దూరంగా ఉండడం బట్టి మంచి ఫలితాలు అనేవి సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సహకారం అనేది లభ్యమైనా కూడా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకోవడంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇతరుల జోక్యం వల్ల కూడా మీ ఆలోచనలలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. కనుక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే పరాక్రమంతో అనుకున్న పనులు సాధిస్తారు, శక్తి పెరుగుతుంది, నూతన ఆలోచనలు చేస్తారు. వ్యక్తుల సహకారం, మీరు చేసే వృత్తిలో పై అధికారుల సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క శారీరక శక్తి కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నిత్య జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఒకే ఒక్క విషయం, ముఖ్యంగా స్త్రీలతో పై అధికారులతో మీకు ఘర్షణ రాకుండా, అనవసరంగా ఆకస్మికమైన ఘర్షణలు రాకుండా ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు పెడితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ విషయంలో ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఈగో ప్రాబ్లమ్స్ అంటే మాట పట్టింపులు, కుటుంబంలో వ్యక్తులు, తండ్రి, మీ యొక్క కుటుంబంలో పెద్దలు, ఎవరితోనైనా సరే మీ కుటుంబంలో వ్యక్తులతో ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్లాస్తో కలిపి అంటే మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే ఘర్షణలకి వీలైనంత వరకు దూరంగా ఉండే పరిస్థితులు లాంటివి ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల కన్ను పన్ను వాటికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన శ్రద్ధ తీసుకోవడం, వైద్యుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతోంది. సంతాన వర్గంతో మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో ఏదైనా విషయం చెప్పే విధంగా చెప్పినా వాళ్ళకి వేరే విధంగా ధ్వనించడం వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతాన వర్గంతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారికి సలహాలు ఇచ్చేటప్పుడు కానీ, అటు కుటుంబంలో ఇటు సంతానంతో మీ పై అధికారులతో వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకోవాల్సిన అవసరమైతే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం అంటే మీ యొక్క సోదర వర్గంతో కూడా మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, వారితో చర్చలు జరిపేటప్పుడు కానీ జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మీరు ఆశించిన ఫలితాలలో అనుకూలతలు ఏర్పడడానికి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వ్యక్తిగతంగా మీకు కొంత వైరాగ్య భావనలు, లేకపోతే కొంత అలసట, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. నిరాశ నిస్పృహల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మీ పనుల మీద మీరు నిరాశగా ఉండడం బట్టి కొన్ని ముఖ్యమైన అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ పనుల మీద శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ముఖ్యమైన అంశాలలో అంటే కుటుంబ సంబంధమైన అంశాలు, గృహ వాతావరణం మొదలైన వాటికి స్థిరాస్తుల విషయంలోనూ జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు చేయాలి. శిరోవేదన అంటే ఆరోగ్యానికి సంబంధించి తలనొప్పి లాంటిది కానీ లేకపోతే అలాంటి వాటి వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దానికి సంబంధించి ఆరోగ్యపరంగా డీహైడ్రేషన్ కాకుండా తగినంతగా వాటర్ తీసుకుంటూ అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అవసరమైతే మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క భాతృవర్గంతో కలిపి చర్చించేటప్పుడు వారితో కలిపి స్థిరాస్తుల నేపథ్యం గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మాట్లాడి ఎక్కువ విని అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే చేతిలో ఉండే ధనం చివరి రూపాయి ఖర్చు అయిపోయేదాకా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహిస్తూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ వచ్చిన ధనాన్ని ప్రణాళికాపరంగా వేసుకొని ముందుకు వెళ్ళేప్పుడు కానీ తగిన జాగ్రత్తలు అవసరం. అలాగే ఎక్కువ డొనేషన్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది. చారిటబుల్ ట్రస్ట్లకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు లాంటివి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మొదలైన వాటికి పుణ్యనది స్నానాలకి అవకాశం అనేది ఒకటి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ప్రవచనాలు వినడం, ప్రవచనాలు జరిగే ప్రదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపించడం మొదలైన వాటికి కూడా ఇది అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వ్యక్తుల యొక్క సహకారం విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శక్తి బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. ఆశించిన సమయంలో ఆశించిన పనులు సాధించుకోవడంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా వరకు బాగుంటుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన అంశాలలో వృత్తికి సంబంధించిన విషయాలలో ఆర్థిక అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది. రావలసిన ధనం సమయానికి మీకు అనుకూలంగా అందినప్పటికీ దానిని మీరు డిస్ట్రిబ్యూట్ చేసి దాచుకునే నేపథ్యంలో కానీ వేరే దాన్ని పెట్టే విషయంలో కానీ వీలైనంతవరకు వైరాగ్యంగా ఆలోచించి నిర్లక్ష్యం చేయకుండా తగిన శ్రద్ధతో వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ చక్కగా చాకచక్యంగా మాట్లాడడం బట్టి వ్యక్తులతో మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ధనాన్ని సరైన విధంగా దాన్ని డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ రకంగా పెట్టాలనుకున్న విధానంలో కానీ మంచి ప్లానింగ్తో ముందుకెళ్తే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయంగా మాట్లాడతారు. చక్కగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు చేస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మొదలైన వాటికి అధికంగా అవకాశం ఉన్న సమయంగా అటు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇటు పక్కన ఆ వచ్చిన ఆర్థిక లాభాలని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ కొంత మీకు ఘర్షణకి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇతరుల యొక్క జోక్యం, ఇతరులు అనవసరంగా ఇచ్చే సలహాల వల్ల వృత్తిపరంగా మీకు కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉండడం రీత్యా మీరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరన్నా ఎలాంటి సలహా ఇచ్చినా ఏం మాట్లాడినా అధికంగా దానికి రెస్పాండ్ కాకుండా విని మీకు ఇష్టం లేకపోతే వదిలేయడం, ఇష్టమైతే పాటించడం లాంటివి చేయడం ఒకటి. అలాగే వృత్తిపరమైన విషయాల మీద నిరాశ నిస్పృహలు లేకపోతే దాని మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలైన వాటికి కూడా అవకాశాలు ఉన్నా అలాంటి సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క శక్తి పెంచుకునే విధంగా పౌరుషం, నాయకత్వ లక్షణాలు అలాగే ఈ శత్రువుల మీద ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి మీద ఉండే కాన్సన్ట్రేషన్ వల్ల కొన్ని సందర్భాల్లో లాజికల్ థింకింగ్ మిస్ అవ్వడం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల, పౌరుషంగా నాయకత్వంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఉన్నత అధికారులతో సైతం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఘర్షణలని దూరంగా పెట్టి స్థిమితంగా నిర్ణయం తీసుకొని ఎవరితో ఎలాంటి వాదోపవాదాలు రాకుండా
ఆకర్షణీయంగా మాట్లాడి పనులు సాధించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆలోచనల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలతలుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అధికంగా తీసుకుంటారు. నదీ స్నానాలు, పుణ్య ప్రదేశాలకి వెళ్ళడం, అలాగే ఆధ్యాత్మిక పర్యటనలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, దూర ప్రయాణాల మీద కానీ ఆసక్తి అనుకోకుండా సన్నగిల్లడం వల్ల, ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తిని విడనాడకుండా కృషితో ముందుకెడుతూ, అసంతృప్తిని అధిగమిస్తూ, వైరాగ్య ధోరణిలోంచి ముందుకు వస్తూ, విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా పెద్దల ఆశీస్సులతో మీరు అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆకస్మికంగా లభించే ధనం విషయంలో కూడా కొంత వైరాగ్యం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా తగిన సహకారాన్ని అందిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు కనబడచ్చు. అలాగే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. అంతేకాకుండా ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో అంటే ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడగలిగిన వ్యక్తులతో కానీ ఒక పనిని సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వారి సహకారం అనేది ఆకస్మికంగా లభ్యమవడం, విమర్శించేవారే మళ్ళీ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గౌరవించే పరిస్థితులు రావడం, ఇంతకుముందు కాదు అనుకున్న వారే మళ్ళీ మీకు మంచి అవకాశాలు ఇచ్చే పరిస్థితులు రావడం, మంచి శుభవార్తలు వినడం లాంటిది. అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అది కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే మీ యొక్క బంధువర్గంతో ఆకస్మికంగా వారి యొక్క సహకార లభ్యం, ఇవన్నీ కూడా మీకు కొంత మానసికంగా ప్రశాంతత, ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం అధిక శాతం మీ యొక్క వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు మీరు కృషి చేస్తారు. కానీ ముఖ్యుల యొక్క అవసరాల విషయంలో కొంత నిర్లిప్తంగా ఉండడం, వారికి సహకరించే విషయంలో భాగస్వామి కావచ్చు, వ్యాపార వ్యవహారాల్లో మీతో ఉండే వ్యక్తులకు కానీ మీ సహకారాన్ని అందించడం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వారు కొంచెం నిర్లిప్తతకు గురయ్యే అవకాశం ఉంది. కనుక మీ విషయాల్లో ఎంత శ్రద్ధ తీసుకుంటారో మీ అనుకున్న మీ ఆత్మీయులైన వ్యక్తులు, మీ భాగస్వామి, తర్వాత మీ యొక్క వ్యాపారంలో మీ వ్యాపార లావాదేవీలు చూసే వ్యక్తుల విషయంలో కూడా అదే రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. స్నేహ సంబంధాల విషయంలో అజాగ్రత్తగా ఉండి మంచి విలువైన బంధాలను కోల్పోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. అంతేకాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది. అయినప్పటికీ మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారులలో స్త్రీలు ఉన్నట్లయితే వారితో విభేదాలు రాకుండా మీరు చక్కగా మంచిగా నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాల్లో మీకు అనారోగ్యాలు ఏదైనా ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాత రుణాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని తీర్చేసే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ఆ రోగనిరోధక శక్తితో పాటుగా విద్యార్థులకు విద్యాపరమైన వైరాగ్యాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి తప్పనిసరిగా చేయాలి. తండ్రి, పెద్దలు, వారి యొక్క ఆరోగ్యం, వారి ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పెద్దలతో వ్యవహరించేటప్పుడు మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, అంతేకాకుండా మీ భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా
అంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు ఎవరైనా సరే వారితో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడేది ఒకటైతే వారికి వేరే విధంగా ధ్వనించడం వల్ల మీకు అధిక ఆత్మవిశ్వాసంలాగా వారు భావించే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ఇగో ప్రాబ్లమ్స్ రాకుండా సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎవరితోనూ ఏ రకమైన సమస్య ఉత్పన్నం కాకుండా మీ పనులు చక్కగా అవుతూ ముందుకు పెడతారు.